కొండాటి సుధాకర్ రావు గారు వీరు 1986లో ఈ వృత్తిలోకి రావడం జరిగింది. అనేక సందర్భాల్లో చాలా గొప్ప కేసులు వాదించినటువంటి చరిత్ర వీరికి ఉంది. మరి మన విలమ ఆనుమత్యంగా భావిస్తున్నాం. శ్రీ సుధాకర్ రావు గారికి సన్మానం చేసుకోవడం మా స్ఫూర్తి కమిటీ అదృష్టంగా భావిస్తూ వారికి సన్మానం చేయవలసిందిగా పెద్దలను ఆహ్వానిస్తున్నాం. శ్రీ మాదాటి వేణుగోపాలరావు గారు వీరు 1992లో ఈ వృత్తిలోకి రావడం జరిగింది. వీరిని స్ఫూర్తి కమిటీ పెద్దలు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అదే పుల్లూరి రామేశ్వరరావు గారు వారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరు 1989లో వడకాపూర్ గ్రామస్తులు. 1989లో ఈ న్యాయవాద వృత్తిలోకి రావడం జరిగింది. వారిని స్ఫూర్తి కమిటీ సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ పెద్దలను సన్మానం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ ఇక్కడ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి సార్, కూర్చోండి. మా తమ్ముని మామగారు వీరిని సన్మానం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. సరే కూర్చోండి. వీరు కూడా 50 సంవత్సరాల వృత్తిని పూర్తి చేసుకున్నారు. అడ్వకేట్గా, న్యాయవాదిగా 50 సంవత్సరాల వృత్తి పూర్తి చేసుకున్నటువంటి పెద్దలు. వారిని సన్మానం చేసుకోవడం గొప్పగా భావిస్తున్నాం. వారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్ఫూర్తి కమిటీ ద్వారా సన్మానం చేస్తూ, అన్నగారు మీరు ఒక నిమిషం మాట్లాడాలి. శ్రీ వాల మహేందర్రావు గారు. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్ఫూర్తి కమిటీ పెద్దలు రఘునందన్ అన్న గారికి, అంజన్న గారికి, నరసింగ్ అన్న గారికి, మన చీటి ప్రకాష్ మొట్టమొదటిసారి ఈ న్యాయవాదులకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన మా జోయితపల్లి రఘునందన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎవరు కానీ ఎల్మ సంఘం తరఫున కానీ ఇలాంటి న్యాయవాదులకు సన్మానం జరగలేదు. మొట్టమొదటిసారి ఈ మా రఘునందన్ అన్న గారు ఈ అందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని. ప్రకాష్ రావు గారు వీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రిటైర్ అయ్యి మళ్ళీ అడ్వకేట్ వృత్తి చేస్తున్నారు. దయచేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాటల రూపంగా మాకు కావాలి సార్. చాలామంది అడ్వకేట్ల కన్నా నేను వృత్తిపరంగా జూనియర్నే యాక్చువల్గా. ఎందుకంటే బ్యాంకులో పనిచేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఇందులో వచ్చాను కనుక ఒకరిద్దరు తప్ప అందరూ నాకన్నా సీనియర్లే వృత్తిపరంగా అంతా సీనియర్లే. కానీ అందరికీ ధన్యవాదాలు. ఈ మంచి కార్యక్రమం చేపట్టినందుకు శ్రీ రఘునందన్ రావు గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించాలి. అది ఒక పెద్ద ప్రశ్న. అది ఇంకా దీన్ని ఇంకా విశాలంగా చేసి స్ఫూర్తి కమిటీ వారు మంచి ప్లాన్ చేయగలుగుతారు. చేయాల్సిందిగా ఇంత చక్కటి కార్యక్రమ నిర్వహణ చేస్తున్నటువంటి జోగినపల్లి రఘునందన్ రావు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలను ఇంకా కొనసాగించాల్సిందిగా ఆ ధైర్యం, ఆ సపోర్ట్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ పెద్దలు వీరికి సన్మానం చేయాల్సిందిగా ఆహ్వానిస్తుంది.
థ్యాంక్ యూ అందరికీ. అదే